రాయచోట్లో బిగ్ షాక్ తగిలింది. ఏపీ కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నేత గోల్డ్ అల్లా బకాష్ అనుచర వర్గంతో కలిసి టీడీపీలో చేరారు. 2019లో గోల్డ్ అల్లా బకాష్ రాయచోటి నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు టీడీపీ కీలక నేతల సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాజంపేట ఎంపీ టికెట్ ఆశిస్తున్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పాల్గొని మాట్లాడారు. టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ముస్లిం మైనారిటీలందరూ సమిష్టిగా కృషి చేయాలని బాలసుబ్రహ్మణ్యం కోరారు. కాంగ్రెస్ నాయకులు ఊర్లో హాజీగా పెద్ద మనిషిగా గుర్తింపు ఉండేటువంటి అల్లా బకాష్ జ్యువెలర్స్ అధినేత గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి పెద్దలు హాజీ శ్రీ అల్లా బకాష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతునిస్తూ తీసుకునే నిర్ణయం తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తూ ఉంది. వారికి తోడుగా త్వరలో తెలుగుదేశం కండువా చంద్రబాబు గారి సమక్షంలో కప్పుకోబోతున్నటువంటి సలావుద్దీన్ గారు, మా పార్టీ నాయకులు ఖాదర్బాషా గారు, ఇర్షాద్ గారు, సయ్యద్ గారు అందరూ కలిసి ఈరోజు ఈ సమావేశంలో పాల్గొని మైనార్టీ సోదరుల మద్దతు తెలుగుదేశం పార్టీకి లభించడం, కొత్త ఊపు వచ్చిన రాంప్రసాద్ రెడ్డి గారి సోదరులు ఈ సమావేశంలో పాల్గొని తెలుగుదేశం పార్టీకి ఈరోజు కొత్తగా ఊపు వచ్చినట్లు మేము భావిస్తూ ఉన్నాం. ఇదే ఊపు కొనసాగి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని, దాని తగినట్లు మైనార్టీ సోదరులకు కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో గుర్తింపు ఇవ్వాలని నేను మొదటి వరుసలో ఉండి ముస్లింల గుర్తింపు కోసం పోరాటం చేస్తాను. అవసరమైతే తెలుగుదేశం పార్టీ అధినేతతో మాట్లాడి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ ముస్లిం సోదరులు ఉండాలని చెప్పి కూడా నేను ఓపెన్గా కూడా తెలుగుదేశం పార్టీ హైకమాండ్తో మాట్లాడతానని చెప్పి కూడా ముస్లిం సోదరులకు నేను హామీ ఇస్తూ ఉన్నాను. కాంగ్రెస్లో పిలువ పార్టీ చిన్న పెద్ద గౌరవం లేదు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ వస్తుందని నమ్మకం లేదు. కాబట్టి మన పాత పార్టీ దీంట్లో ఉండే ముందు దీంట్లో ఉన్నాము, మన దీంట్లో మన తెలుసుకుని వచ్చేసాము. అంతా ముందు కలిసి ఉన్నాము, ఇడిపినాము, మళ్ళీ వెళ్ళిపోయినాము, మళ్ళీ పాతకి చేరిపోయినాము, మళ్ళీ అంతా ఒకటి మళ్ళీ తెలుసు కలిసి వచ్చేసాం. అవి అంతా వచ్చినామా ముందు మా పార్టీ అది మళ్ళీ కలుసుకున్నాం వచ్చి.